మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుజ్జిబాబు దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా పెద్ది చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయకంగా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సర్వాదిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ తన కెరియర్ ప్రారంభంతో పాటు మధ్యలో కలిపి మొత్తం 5 సినిమాలను వదులుకున్నారు. వీటిలో 4 సినిమాలు సూపర్ హిట్ అవ్వగా ఒకటి డిజాస్టర్ అయింది. వీటిని చెర్రీ ఎందుకు వదులుకున్నాడనే ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని సమంత నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేయడానికి దర్శకుడు ముందుగా రామ్ చరణ్ ను కలిశాడు. అయితే అప్పటికే ఆరెంజ్ రూపంలో భారీ డిజాస్టర్ ను అందుకున్న చెర్రీ ఈ సినిమా చేయడానికి వెనకాడాడు. దీంతో గౌతమ్ నానితో చేసి మంచి హిట్ అందుకున్నాడు. దీని తర్వాత నాగ చైతన్య మొదటి సినిమా జోష్ కథ రామ్ చరణ్ దగ్గరకు వచ్చింది. అయితే అప్పటికే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సాధించి ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా చేయటం సరికాదనే ఉద్దేశంతో వద్దన్నాడు. దీంతో ఇది నాగ చైతన్యతో తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత మణిరత్నం ఓకే బంగారు సినిమా చేద్దామని అడిగారు, కానీ ఎందుకనో రామ్ చరణ్ తిరస్కరించాడు. ఆ తర్వాత మణిరత్నం దుల్కర్ సల్మాన్ నిత్యా మేనన్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా చెర్రీ చేసి ఉంటే చాలా బాగుండేదని అభిమానులు కూడా బాధపడ్డారు. ఎందుకు తిరస్కరించారో అనుకున్నారు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ మరోసారి చెర్రీతో సూర్య స్వర్ణప్ కృష్ణ సినిమా చేద్దామని అనుకున్నారు. కథ బాగుండి సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ కాల్ షెట్లు ఖాళీగా లేకపోవడం, వేరే సినిమా చేస్తుండటంతో వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా సూర్యతో తెరకెక్కించి ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అఖిల్ చేసిన ఏజెంట్ సినిమా కూడా రామ్ చరణ్ తో చేద్దామని దర్శకుడు సురేందర్ రెడ్డి కథ వినిపించారు. చిరంజీవితో సైరాసింహారెడ్డి సినిమా చేసే సమయంలో ఈ కథని చెప్పగా నచ్చకపోవడంతో వద్దని చెప్పారు. అఖిల్ చేయగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇలా రామ్ చరణ్ తన కెరియర్లో 5 సినిమాలను మిస్ చేసుకున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.